మేడ్చల్ మల్కాజ్గిరిలో అనుకున్న స్థాయిలో పోలింగ్ జరగడం లేదు అని ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఓట్లు వేరే ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆశించిన స్థాయిలో పోలింగ్ కావట్లేదని దానికి 2-3 కారణాలు. ఒక కారణమేమో ఎండలకు భయపడి కావచ్చు. రెండవ కారణం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి అనేక మంది ఓటర్లు అక్కడ ఓట్లు వేయాలని ఇంట్రెస్ట్ కావచ్చు. మూడవది 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి గ్రామాలలో ఓటు వేసుకున్నారంటే ఆలోచన. దీంతో కొంత హైదరాబాద్, చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా కొంత మల్కాగిరి ఈ పార్లమెంట్ పరిధిలో కొంత తగ్గింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక 1.5 టైం ఉంది కాబట్టి కొంత పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అపార్ట్మెంట్లలో ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంకా బస్తీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే కూడా తొందరగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను పేరుపైన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పార్లమెంటుకు జరిగే ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి మోడీ కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం కాబట్టి దేశంలో ప్రశాంతత, పురోగతి, భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఏరాలంటే మళ్ళీ 3వసారి ముచ్చటగా మోడీ గారు కావాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ వచ్చి మళ్ళీ మోడీ గారిని ఆశీర్వదించాలని, మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ పాలక మండలి కావచ్చు, అందరూ ఎవరికి వాళ్ళుగా ఇన్వాల్వ్ అయ్యి కొంత ఓటర్లని బూతుల వద్దకు పంపించాలని, ఓట్లు వేయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మేము మొదటి చెప్తా ఉన్నాం, దేశం మొత్తంలో ఏ వాతావరణం ఉందో తెలంగాణలో కూడా గదే వాతావరణం. 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది. ఇవాళ 12 సీట్లలో బీజేపీ గెలుస్తుందని చెప్పి అమిత్ షా గారు ఆనాడు ఏదో చెప్పిండో అక్షరాల అట్లనే ట్రెండ్ కనబడతాడు. ఒక నిశ్శబ్ద విప్లవం. ఈ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు కాబట్టి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, వాళ్ళ నాయకులు చెప్పినప్పటికీ వాళ్ళు లెక్క చేయకుండా లోపల మొత్తం భారతీయ జనతా పార్టీకి ట్రెండ్ కనబడతా ఉంది. ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పినట్టుగా 12 సీట్లు తప్పకుండా గెలిచాలని విశ్వాసం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ పార్టీ లాగానే, కేసీఆర్ ప్రభుత్వం లాగానే డబ్బులు నమ్ముకున్నది, మద్యాన్ని నమ్ముకున్నది, ప్రలోభాలు నమ్ముకున్నది, నాయకుల కొనుగోలు కూడా చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు అవన్నీ కూడా తిప్పికొట్టి ధర్మానికి, న్యాయానికి, నరేంద్ర మోడీ గారికి మళ్ళీ పట్టం కట్టేటువంటి దానికి ఓటు వేసింది కదా. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.